నెట్లో లోన్ల కోసం వెతుకుతున్నారా? బిజినెస్ ఫ్రాంచైజీలు అంటూ వచ్చే కలర్ఫుల్ యాడ్స్ చూసి మురిసిపోతున్నారా? ఒక్క నిమిషం ఆగండి. మీ బ్యాంక్ అకౌంట్ పూర్తిగా ఖాళీ చేసే ఖతర్నాక్ డేంజరస్ గ్యాంగ్ కన్ను మీపైనే పడింది. చదువుకుంది బీహార్, వేసింది డిజిటల్ స్కెచ్, కొల్లగొట్టింది ఏకంగా 3.5 కోట్ల రూపాయలు. వీళ్ళంతా బీటెక్ డిగ్రీలు చదివిన టెక్ మైండ్స్. సాంకేతికతపై ఫుల్ గ్రిప్ ఉన్న బీహార్ కు చెందిన 5 కుర్రాళ్లు ఈజీ మనీ కోసం క్రైమ్ రూట్ ఎంచుకున్నారు. ఆన్లైన్ లో లోన్లు, బిజినెస్ ఆఫర్ల కోసం సర్చ్ చేసే నిరుద్యోగులు, వ్యాపారులే వీళ్ళ ప్రైమ్ టార్గెట్. నేషనల్ ఫెర్టిలైజర్స్ పేరుతో సేమ్ టు సేమ్ ఒక ఫేక్ వెబ్సైట్ డిజైన్ చేశారు. ఫ్రాంచైజీ ఇస్తామంటూ వెబ్సైట్ లో ఎరవేశారు. మరోవైపు బజాజ్ లోన్స్ పేరుతో అర్జెంట్ గా డబ్బులు కావాల్సిన వాళ్లను బురిడి కొట్టించారు. ముందుగా ప్లాన్ ప్రకారం బాధితుల ఆధార్, పాన్, బ్యాంక్ డీటెయిల్స్ లాగిస్తారు. ఆ తరువాత ప్రాసెసింగ్ ఫీజ్, అప్రూవల్ ఛార్జీలంటూ విడతల వారీగా లక్షలు గుంజుతారు. ఇండియా వ్యాప్తంగా 500 క్రైమ్స్, ఒక్క మన తెలంగాణలోనే 90 ఆన్లైన్ దందాలకు తెగబడ్డారు. తాజాగా ఆదిలాబాద్ జిల్లా జైనద్ మండలంలో ఓ వ్యక్తికి ఫెర్టిలైజర్ డీలర్షిప్ పేరుతో 3,85,000 టోపీ పెట్టారు. బాధితుడి కంప్లైంట్ తో సీన్ లోకొచ్చిన సైబర్ క్రైమ్ టీం టెక్నికల్ వేట మొదలెట్టింది. బీహార్ మూలాలను కరెక్ట్ గా ట్రాక్ చేసిన పోలీసులు అభిషేక్ కుమార్, అశుతోష్, నిషు, రితేష్, అభిలాష్లను లాక్ చేసి కటకటాల వెనక్కు నెట్టారు. నిందితుల నుంచి 10 స్మార్ట్ ఫోన్లు, 70,000 క్యాష్ తో పాటు బ్యాంక్, స్టాక్ మార్కెట్ అకౌంట్లలో ఉన్న 8 లక్షల ఫండ్స్ ను జప్తు చేశారు. ఆన్లైన్ ప్రకటనలు చూసి కంగారు పడి ఎవరికి రూపాయి ట్రాన్స్ఫర్ చేయొద్దని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ అలర్ట్ చేస్తున్నారు. వీళ్ళ మొత్తం స్టడీ చేస్తే వీళ్ళు చాలా పెద్దగా లాస్ట్ 2 years నుంచి వీళ్ళు ఇదే ఫ్రాడ్, 2-3 years నుంచి ఇదే సైబర్ ఫ్రాడ్ చేస్తున్నారు. ఆ బజాజ్ ఫైనాన్స్లో లేకపోతే ఫైనాన్స్ కంపెనీలో లోన్ ఇప్పిస్తాము ఆ పేరులో వీళ్ళు సైబర్ ఫ్రాడ్ చేస్తున్నారు. లేకపోతే ఈ నేషనల్ ఫర్టిలైజర్ ఇట్లయినా లైసెన్స్ ఇస్తాము దాని పేరులో వీళ్ళు చేస్తున్నారు. 1930కి దాదాపు 500 కంప్లైంట్స్ రిజిస్టర్ అయినాయి వీళ్ళు 5 పైన. వీళ్ళ దగ్గర నుంచి దొరికినాయి ఫోన్స్ పైన. ఆ 1930 నుంచి 500 కంప్లైంట్స్లో దాదాపు 3.5 crores మన లోకల్ పీపుల్కి మొత్తం ఇండియా వ్యాపంగా 3.5 crores లాస్ అయినాయి. విన్నారుగా, అది మ్యాటర్. డబ్బుల విషయంలో టెంప్ట్ అవ్వకండి, ఎవడికి మనీ సెండ్ చేయకండి, చేసి మోసపోకండి. బీ అలర్ట్.